హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviras.com. సో ఈ రోజు మనం మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను మీకు లైవ్ లో ఎవ్రీ డే 1 వీక్ పాటు ఎవ్రీ డే మీకు నేను 1 అవర్ క్లాస్ చెప్తాను. సో 1 వీక్ అండి, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా మీతో నేను ట్రావెల్ చేస్తాను ఎవ్రీ డే. ప్రతి శుక్రవారం మీకు ప్రతి బ్యాచ్ కి శుక్రవారం రోజున లైవ్ ట్రేడింగ్, అంటే మీతో కలిపి నేను కూర్చుని లైవ్ ట్రేడింగ్ చేస్తాను. ఈ మెంటార్షిప్ లో ఏముంటుంది, నేను ఏమి మీకు నేర్పిస్తాను, A to Z డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్ గా వీడియో చూడండి. ఓకే, సో ఫస్ట్ డే 1 అనమాట. డే 1 లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, అసలు స్టాక్ మార్కెట్ లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి అంటే ఈక్విటీ సెగ్మెంట్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కమోడిటీ సెగ్మెంట్స్ ఉంటాయి కదండి. సో ఈ సెగ్మెంట్స్ ఎన్ని ఉంటాయి, అసలు వేటిలో ట్రేడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉంటుంది, అసలు మన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉన్న మొదటి ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము ఆప్షన్స్ ని అనేది మీకు ఇక్కడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనం విరివిగా ఉపయోగించే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి పరిపూర్ణమైన ఇంట్రడక్షన్ ఉంటుంది, చెప్పాను కదండి. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆప్షన్స్ లో ఉన్న ఒక బ్యూటీ ఏమిటి అనేది. ఓకే, సో థర్డ్ వచ్చి మనకి ఆప్షన్ బయర్స్ కి సెల్లర్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటి. ఇది చాలా మందిలో ఉంటుంది. యాక్చువల్ గా మార్కెట్ కింద పడుతుంది అని తెలిసినప్పుడు అందరూ పిఈనే బై చేసుకోవచ్చు కదా సార్, సిఈని ఎందుకు సెల్ చేస్తారు, అసలు సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్ లో ఎందుకు, మార్కెట్ డైరెక్షన్ తెలిస్తే అందరూ బయర్స్ గానే ఉండొచ్చు కదా, సెల్లర్స్ గా ఎందుకు ఉంటారు, ఎందుకంటే సెల్లింగ్ కి చాలా ఎక్కువ అమౌంట్ కావాలి కదా అని కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మీకు ఇందులో క్లారిఫై అయిపోతుందండి, అసలు బయర్స్ కి సెల్లర్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మీకు స్పాట్ చార్ట్ లో ఎంట్రీ ఇచ్చినా సరే ఆప్షన్ చార్ట్ లో ట్రేడ్ తీసుకున్నప్పుడు టార్గెట్ హిట్ అవ్వదు. అది అలా ఎందుకు జరుగుతుంది, అసలు స్పాట్ చార్ట్ లో మీకు ట్రేడ్ ఇచ్చేస్తుంది మన సెటప్ ప్రకారం, ఆప్షన్ చార్ట్ లో మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు అది టార్గెట్ వరకు వెళ్లకుండా స్టాప్ లాస్ కొట్టేస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అంటే ఆప్షన్స్ లో కూడా మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ చార్ట్స్ కూడా చూపిస్తాను మీకు, నేను ఆప్షన్ చార్ట్స్ కూడా చూపించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి అసలు ఆప్షన్ చార్ట్ లో ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, అది ఇప్పుడు చెప్పాను కదండి. ఆప్షన్ చార్ట్ లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, స్పాట్ చార్ట్ లో ఇచ్చినంత మాత్రాన మనం ఎంట్రీ తీసేసుకుంటామా, లేదు. ఇది నెక్స్ట్ స్టెప్ అండి. ఎందుకంటే మీకు నేను ఎంత క్లియర్ గా చెప్తున్నాను, నేను స్టార్టింగ్ 1 ఇయర్ బ్యాక్ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేసినప్పుడే మీకు నేను చెప్పాను, మీకు సబ్జెక్ట్ అనేది స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తానండి అని. ఫస్ట్ బేసిక్స్ మొదలు పెట్టాను, తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ చెప్పాను, దానికి నెక్స్ట్ లెవెల్ గోల్డెన్ వెబినార్ చెప్పాను, దానికి నెక్స్ట్ లెవెల్ మాస్టర్ ఇన్ ఫిబొనాచి చెప్పాను. ఇప్పుడు వీటన్నిటికంటే నెక్స్ట్ లెవెల్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఒక్కటి అటెండ్ అవ్వగలిగితే మీకు స్టాక్ మార్కెట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తెలుస్తుంది మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒక సక్సెస్ఫుల్ ఇంట్రాడే ట్రేడర్ గా మారాలి అంటే చేయవలసింది ఏంటి, ఏం చేయాలి మీరు ఫస్ట్, అసలు ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు పెట్టానంటేనండి, నేను స్టార్టింగ్ స్టేజ్ లోనే చెప్పాను, ఒక 1000 మంది ట్రేడర్స్ ని తయారు చేయాలి, అది నా ఎయిమ్. ఎలా ఉండాలంటే 1000 మంది ట్రేడర్స్ యొక్క అకౌంట్ లోని కూడా ఈచ్ వన్ ఇండివిజువల్ అకౌంట్ లో, ఒక్కొక్క ట్రేడర్ అకౌంట్ లో మినిమం 15 లక్షల నుంచి 20 లక్షలు ఉండాలండి. అటువంటి ట్రేడర్స్ ని నేను తయారు చేయాలి. 1000 మంది ట్రేడర్స్ ఉన్నారు, ప్రతి ట్రేడర్ కి ఒకే క్యాండిల్ లో ఎంట్రీ ఇస్తుంది కదా. సో ఆ ట్రేడర్ యొక్క ట్రేడింగ్ అకౌంట్ లో గెట్ ద ఎనఫ్ అమౌంట్, చాలా మంచి అమౌంట్ ఉంది. అటువంటప్పుడు ఒక 1000 మంది ట్రేడర్స్ ఒక్కొక్కళ్ళు 900 చొప్పున, అంటే 900 క్వాంటిటీ కొడితే, మనకి ఫ్రీజ్ క్వాంటిటీ 900 కదండి బ్యాంక్ నిఫ్టీలో, 900 క్వాంటిటీ కొడితే 900 into 1000 అండి, 9 లక్షల ఆర్డర్ వెళ్తుంది ఒకేసారి ఎన్ఎస్సికి. సో అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. దట్ ఈస్ ద కమ్యూనిటీ. అది మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు చేయగలగాలి. మీకు అర్థమైందని చెప్పింది. ఒక్కొక్కళ్ళు ఒక బాస్కెట్ లో 900 క్వాంటిటీ చొప్పున 1000 మంది ట్రేడర్స్ ఒకే క్యాండిల్ లో కొట్టగలిగితే దాని లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసా అండి, 9 lakh క్వాంటిటీ వెళ్తుందండి. ఇట్స్ హ్యూజ్ అనమాట, చాలా హ్యూజ్. నేను లాట్ సైజ్ చెప్పట్లేదు, నేను క్వాంటిటీ చెప్తున్నా. అంటే ఒక లాట్ కి 15 క్వాంటిటీ, ఒక లాట్ సైజ్ వచ్చి 15 కదండి, అలా అనమాట నేను చెప్పేది. ఓకే, సో అది 900 లాటే కొట్టాలని లేదు, 1800 లాట్ కొట్టొచ్చు, 3000 లాట్ కొట్టొచ్చు, అది మీ చాయిస్. ఓకే, అటువంటి కమ్యూనిటీని తయారు చేయాలి. ఒక్కొక్క ట్రేడర్ యొక్క బ్యాలెన్స్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అన్నట్టు ఉండాలన్నమాట. అటువంటి ట్రేడర్స్ ని ఇంకా తెలుగు ట్రేడర్స్ కమ్యూనిటీ అంటే ఫిన్విరాజ్ కమ్యూనిటీ అని మాట్లాడుకోగలగాలి. ఆ టైప్ ఆఫ్ కమ్యూనిటీని తయారు చేయడం అనేది ఈ మెంటార్షిప్ యొక్క ఉద్దేశం. ఈ మెంటార్షిప్ లో పాల్గొనడానికి ఎవరు అర్హులు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి లేదు. అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ అండ్ గోల్డెన్ వెబినార్, ఈ రెండు చూసిన వాళ్ళు మాత్రమే అర్హులు. సార్ నేను బేసిక్స్ తీసుకున్నానండి, నేను జాయిన్ అవ్వచ్చా, అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకు అంటే అర్థం కాదు. ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ గోల్డెన్ వెబినార్ తీసుకుని దాన్ని ఫుల్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. ఎందుకు అంటే
ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఇంజనీరింగ్ లోకి వెళ్తారు, ఇంజనీరింగ్ లేదా డిగ్రీ, నెక్స్ట్ డిగ్రీలోకి వెళ్తారు. అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ గోల్డెన్ వెబినార్ అనేది మీకు ఇంటర్మీడియట్ లెవెల్ లాంటిది. సో అది పాస్ అయితేనే మీరు ఈ నెక్స్ట్ స్టెప్ అనేది రావాలి. బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది 10th క్లాస్ లాంటిది. 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్కి రావాలి, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేయాలి, అలా అనమాట. ఓకే, సో ఈ మెంటార్షిప్ లో ఎవరు పాల్గొనొచ్చో అర్థమైంది కదండి. గోల్డెన్ వెబినార్ స్టూడెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ స్టూడెంట్స్ వీళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్ డే. సెకండ్ డే లో మనకి ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ ఉంటుందండి. మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ వాట్, అసలు ఎంట్రీ ఎక్కడ ఉంది, స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, టార్గెట్ ఎక్కడ ఉంది, సైడ్ వేస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు సూపర్ ఫాస్ట్ ఎంట్రీస్ అంటే ఒక ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాకెట్ లా దూసుకుపోతాయి కదండి. ఈ రోజు జరిగింది కదా, ఈ రోజు ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీలో, మామూలుగా కాదనమాట. అసలు యాక్చువల్ గా మనం ఎలా చెప్తే అలా నడిచింది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ, అవునా కాదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎక్స్ట్రాడినరీ ఎంట్రీస్ ఇచ్చిందండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు ప్రాఫిట్ లోనే ఉన్నారు. చాలా చాలా సూపర్. కొంతమంది భయం వేసి ఎంట్రీలు తీసుకోలేని వాళ్ళు అలా ఉండిపోయారు. సో వాళ్ళకి కూడా ఏం చేయాలి అనేది నేను ఈ మెంటర్షిప్ లో చెప్తాను. ఈ మెంటర్షిప్ లో ఉంటుందండి అది కూడా. ఓకే, సో ఈ ఒక ఇంట్రాడే ట్రేడింగ్ సెటప్ ఉంటుంది, అది గోల్డెన్ వెబినార్ కి కంటిన్యూషన్ సెటప్. ఇదేదో సపరేట్ సెటప్ అనుకోవద్దు మీరు. మనకి గోల్డెన్ వెబినార్ సెటప్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది. ఇది ఎందుకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను, అర్థమవుతుంది కదండి. సో ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ స్టాప్ లాస్, పర్ఫెక్ట్ టార్గెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఆప్షన్స్ లో, స్పాట్ లో కాదు, ఆప్షన్స్ లో ఎలా పెట్టాలనేది మీకు నేను చూపిస్తాను క్లియర్ గా. ఓకే, అండ్ హౌ టు ఫైండ్ ద సైడ్ వేస్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అండ్ హౌ టు ఫైండ్ ద సూపర్ ఫాస్ట్ ర్యాలీస్. ఓకే, సో వీటితో పాటు 3 రోజెస్ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ ఉంటుందండి. సో ఈ స్ట్రాటజీతో ప్రతిరోజు మీరు మొదటి ట్రేడ్ స్టార్ట్ అవుతుంది మీకు. ఈ 3 రోజెస్ అనేది ఒక స్ట్రాటజీ, అంటే ఒక 3 క్యాండిల్స్ కలిపితే ఈ స్ట్రాటజీ వస్తుంది. దీనితోనే మీకు ప్రతిరోజు మొదటి ట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్ డే కూడా సేమ్ ఉంటుందండి, అంటే సెకండ్ డే అండ్ థర్డ్ డే ఈ రెండు కూడా మీకు టోటల్ ట్రేడింగ్ సెటప్ ఉంటుంది. 2 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అవ్వదు. అది చిన్న సెటప్ కాదండి, చాలా డీప్ గా క్లీన్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సెకండ్ డే అండ్ థర్డ్ డే కూడా సెటప్ ఉంటుంది. అండ్ ఫోర్త్ డే వచ్చేటప్పటికి సెటప్ తెలిసిపోయింది. ఓకే, మీకు అంతా ఓకే, సెటప్ తెలిసిపోయింది. కానీ సెటప్ తెలిసిపోయినంత మాత్రాన మీరు ట్రేడింగ్ చేసేయచ్చా? నో, ట్రేడింగ్ చేయకూడదు. ఏం చేయాలి? మీకు మనీ మేనేజ్మెంట్ తెలియాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి, పొజిషన్ సైజింగ్ తెలియాలి. సో ఈ 3 తెలిస్తేనే మీరు ఒక బెస్ట్ ట్రేడర్ గా అవ్వగలుగుతారు. ఒక సెటప్ తెలిసినంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు ట్రేడర్ అవ్వలేరు, అదొకటి గుర్తుంచుకోండి. మనీ మేనేజ్మెంట్ తెలియాలి, రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి, పొజిషన్ సైజింగ్ తెలియాలి. ఈ 3 మీకు నేను 4th డేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డే 4 లో. అలాగే డే 4 లోనే మీకు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా మంది క్యాండిల్ కి ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటారు కదా. సో ఈ ఓవర్ ట్రేడింగ్ ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? నెక్స్ట్ పాయింట్ వచ్చి ట్రేడ్ తీసుకున్నప్పుడు కొంతమందికి భయం వేస్తుంది. సో ఎంట్రీ ఇచ్చేస్తుంది, సెటప్ ఎంట్రీ ఇచ్చేస్తుంది, బట్ తీసుకోవాలొద్దా, ఒకవేళ తీసుకుంటే స్టాప్ లాస్ కొట్టేస్తుందేమో, ఏం చేయాలి అని చాలా భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళని ఫియర్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తా. ఈ సెటప్ లో భయం అనేది ఉండదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో భయం ఉండదండి. ఆ భయం ఉండదు. మీరు కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోగలుగుతారు. ఆ భయం అనేది ఉండదు. సో ట్రేడ్ తీసుకున్నప్పుడు కొంతమందికి భయం వేస్తుంది కదా, ఆ భయాన్ని ఎలా అధిగమించాలి మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రేడర్ కి ఉండవలసిన సైకాలజీ ఏమిటి, అసలు లేనిపోని భయాలు. సో నేను రికవరీ అవ్వగలనా లేదా, లేదంటే నా క్యాపిటల్ మొత్తం లూజ్ అయిపోతుందేమో, చాలా రకాల మైండ్ సెట్స్ తో ట్రేడింగ్ లోకి వస్తారండి. నాకు ఇన్ని లక్షల లాస్ ఉంది, సో ఆ లాస్ ని ఒక వారం రోజుల్లో రికవరీ చేసేయాలి, ఒక నెల రోజుల్లో నాకు ఒక 10 లక్షలు కావాలి. ఈ టైప్ ఆఫ్ సైకాలజీ అనేది ట్రేడింగ్ కి పని చెయ్యదు. సో ఒక ట్రేడర్ కి ఉండవలసిన సైకాలజీ ఏంటి? మీరు ఎన్ని ఒత్తిడుల్లో అయినా ఉండుండొచ్చు, బట్ వాటన్నిటిని అధిగమించి మీరు ట్రేడింగ్ డెస్క్ ముందు కూర్చున్నప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ సైకాలజీతో మీరు ట్రేడ్ చేయాలి అనేది డే 4 లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ డే 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి డే 5 అండి. సో ఈ డే 5 లో మీకు ఏం చేస్తానంటే, మీకు ఏదైతే ఇంట్రాడే సెటప్ చెప్పానో ఆ సెటప్ ను 100 రోజులు డేటా లైవ్ లో బ్యాక్ టెస్టింగ్ చేస్తానండి. బ్యాక్ టెస్టింగ్ చేస్తూనే చెప్పాను కదా, 5th డే మనకి ఫ్రైడే వస్తుంది. సో లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లో మొత్తం స్టూడెంట్స్ అందరితోనూ కలిపి లైవ్ ట్రేడింగ్ చేయించడం జరుగుతుంది. లైవ్ ట్రేడింగ్ చేయిస్తూనే మీకు 100 రోజుల డేటా అనేది లైవ్ లో బ్యాక్ టెస్టింగ్ చేస్తాను. బ్యాక్ టెస్టింగ్ అంటే ఎలా చేస్తాం మనం? ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎంట్రీ ఇచ్చిన చోట నుంచి టార్గెట్ కి వెళ్ళిందా లేదా స్టాప్ లాస్ కి వెళ్ళిందా, అంటే ఎంట్రీ స్టాప్ లాస్ టార్గెట్ ప్రతిరోజు 100 రోజుల డేటా, అంటే 3 months కంటే ఎక్కువ డేటా నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తాను. మీ చేత చేయించడం అంటే మీ చేత చేయించనండి, నేను చూపిస్తాను మీకు. నేను ప్రతిరోజు ఇక్కడి నుంచి 3 నెలల వెనక్కి వెళ్ళిపోయి ఒక్కొక్క
ఒక్కొక్క రోజు ఎక్కడెక్కడ మనకి ఎంట్రీస్ ఇచ్చింది, ఎక్కడెక్కడ స్టాప్ లాస్ కొట్టింది, వీలున్నంత వరకు మీకు నేను 100 డేస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 100 డేస్ డేటా చెప్పాలి అంటే దాదాపుగా తక్కువలో తక్కువ 3 గంటలు తీసుకుంటుందండి. 3 గంటలు తీసుకుంటుంది. మీకు నేను లైవ్ ట్రేడింగ్ చేయిస్తూనే, మీ చేత లైవ్ ట్రేడింగ్ చేయిస్తూనే నేను ఈ డేటా అనేది బ్యాక్ టెస్టింగ్ చేస్తాను. లేదు అంటే మనం ఆల్టర్నేటివ్ గా ఏదైనా చూద్దాము. ఓకే, అందరూ ఎలా అంటే అలా అండి, స్టూడెంట్స్ కి పోల్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇలా బ్యాక్ టెస్టింగ్ చేయడం వల్ల, అలా చేయడం వల్ల మీ మైండ్ లో ఉన్న డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సార్ ఇక్కడ 16 క్రాస్ అయింది, తీసుకోవచ్చా? సార్ ఇక్కడ 40 కంటే కింద బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, తీసుకోవచ్చా? ఈ డౌట్స్ ఉంటాయి చూసారా, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయండి. ఎందుకంటే నేను 1, 2 కాదు 100 రోజుల డేటా మీకు నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తాను. ఓకే, చేసి చూపిస్తాను మీకు నేను డైరెక్ట్ గా లైవ్ లో. ఓకే, సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఒక ప్రత్యేకమైన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి. అది ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్. అది సెర్చ్ చేసినా మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా జాయిన్ అవ్వలేరు. కేవలం నేను మాత్రమే మిమ్మల్ని జాయిన్ చేయగలను. ఇది ప్రైవేట్ గ్రూప్, ఓన్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి శుక్రవారం రోజు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఓకే, సో ఓకే సార్, అంతా బాగుంది, వెల్ అండ్ గుడ్, చాలా బాగా చెప్పారు. దీనికి ఫీజు ఎంత అండి? సో యాక్చువల్గా అయితే మీరు 800, 900, 1500 ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద ప్రోగ్రామ్. మీతో నేను 1 వీక్ పాటు ట్రావెల్ చేయాలి. ఇది కాకుండా మళ్ళీ మీకు లైవ్ లో Q&A కూడా ఉంటుంది. లైవ్ Q&A అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మెంటార్షిప్ కంప్లీట్ అయిన ఆదివారం, అంటే మీకు శుక్రవారంతో మెంటార్షిప్ కంప్లీట్ అయిపోతుంది. శనివారం ఒక రోజు సెలవిచ్చి ఆదివారం రోజున మొత్తం అందరం కలిపి ఏ టైంకి అయితే అందరికీ వీలైన టైంలో, ఏ టైం అయితే ఆ టైం, అందరికీ వీలైన టైం మీకు నేను ఒక పోల్ పెడతాను. ఆ పోల్ కి ఎక్కువ మంది ఎవరైతే ఓట్లు వేస్తారో ఆ టైంకి మనం ఒక గంటన్నర పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీకు ఈ 1 వీక్ ఏదైతే నేను సబ్జెక్ట్ చెప్పానో ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా మీరు నన్ను సండే అడగవచ్చు. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ ప్రోగ్రామ్, ఇది చాలా చాలా పెద్ద ప్రోగ్రామ్ అండి. సో యాక్చువల్ గా నేను మా అడ్మిన్స్ మాట్లాడుకున్నది ఏంటంటే, షాక్ అవ్వవసరం లేదు ఎవరు కూడా, ఎంత పెట్టారేంటండి, ఎంత ఫీజు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే నా టైం చాలా వాల్యుబుల్. సో ఎవ్రీ డే 1 అవర్ ఆర్ 1.5 అవర్ మీకు నేను కేటాయించాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానితో పాటు చాలా మంది, అంటే అందరూ చురుగ్గా ఉండే స్టూడెంట్సే ఉండరు కదా, కొంతమందికి 1కి 2 సార్లు చెప్పినా అర్థం కాకపోవచ్చు. అటువంటి వాళ్ళకి నేను పర్సనల్ గా వాళ్ళకి గైడ్ చేయాలి. ఒక్కొక్కళ్ళతోని 30 మినిట్స్ 40 మినిట్స్ మాట్లాడవలసి ఉంటుంది. సో నా టైం అనేది చాలా చాలా ప్రీషియస్ టైం. అందరికీ తెలుసు ఆ విషయం. ఆమె ఫుల్ టైం ట్రేడర్. ఓకే, సో నేను ట్రేడింగ్ చేసుకుంటూనే నా ఫ్యామిలీస్ చూసుకోవాలి, నేను ట్రేడింగ్ నా పర్సనల్ అకౌంట్ లో ట్రేడింగ్ చూసుకోవాలి, నా ఆఫీస్ అకౌంట్ లో ట్రేడింగ్ చూసుకోవాలి, నా పర్సనల్ లైఫ్ ఉంటుంది, నా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది. ఇదంతా నేను సాక్రిఫైస్ చేసి మీకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెడుతున్నాను. ఎందుకు అర్థమైంది కదండి, ఒక మంచి తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో. సో యాక్చువల్ గా నేను మా అడ్మిన్స్ అందరం కలిసి కూర్చున్నప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, యాక్చువల్ గా అందరూ కలిసి అన్నది ఒక 5000 పెట్టొచ్చు సార్ అని అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అందరం మళ్ళీ డిస్కస్ చేసుకున్నది, అంత పెడితే చాలా ఎక్కువ అయిపోతుంది సార్, 5000 అంటే చాలా ఎక్కువ కదా. సో మన వాళ్ళకి రీజనబుల్ గా ఉండాలి, పర్ డేకి ఒక 700 to 800 అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అని మన వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ రోజుకి 700 అంటే పెద్ద మ్యాటర్ కాదు కదండి, మీరు ఒక స్టాప్ లాస్ ఇచ్చేస్తారు అది. సో నేను ఫైనల్ గా కన్క్లూడ్ చేసింది ఏంటంటే 3500 అండి. ది మెంటర్షిప్ ప్రైస్ వచ్చి 3500. జస్ట్ యు ఆర్ స్పెండింగ్ 600 పర్ డే. ఒక్క రోజుకి మీరు 600 చొప్పున నేను 6 రోజులు ట్రావెల్ చేస్తానండి. సో 6 days, 6 into 600, 3600 అండి. సో నేను 3500 రూపీస్ పెట్టాను. సో పర్ డే కి మీరు 600 స్పెండ్ చేసినట్టు ఫర్ లైఫ్ టైం సబ్జెక్ట్. మీరు లైఫ్ టైం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు రోజుకి 600 స్పెండ్ చేయగలిగితే మీరు కట్టవలసింది 3500 రూపీస్ కట్టవలసి ఉంటుంది. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలి సార్ అంటే, ఫస్ట్ మీరు finviras.com వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లోకి వెళితే ఇలా మీరు కిందకి స్క్రోల్ చేస్తే లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనే మీకు ఒక బ్యానర్ కనిపిస్తుంది. సో ఈ బ్యానర్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వస్తారు. సో అదే finviras.com వెబ్సైటే. సో ఈ పేజ్ లోకి వస్తారు. సో ఈ పేజ్ లో మీరు డైరెక్ట్ గా పే చేయవచ్చు. ఇక్కడ బై నౌ మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు పైన వస్తుంది, మొబైల్లో అయితే కింద వస్తుంది బై నౌ అని. సో ఈ బై నౌ మీద క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అడిగిన తర్వాత మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీరు కరెక్ట్ మొబైల్ నెంబర్, కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత రానున్న ఫ్యూచర్ లో మీకు ఇవి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తే ఈ ఈమెయిల్ ఐడికి మీ పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది.
ఓకే, సో మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు చదువుకోవాలి అనుకుంటే మీకు ఏవైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానో పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో మీరు ఏ అంశాలు నేర్చుకుంటారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీరు చేయవలసిన అతి ఇంపార్టెంట్ పని ఏంటంటే, మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, సో ఆ స్క్రీన్ షాట్ ని మన మొబైల్ నంబర్ కి, నా వాట్సాప్ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో 9063232788 అనే నెంబర్, ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయాలి. పేమెంట్ స్క్రీన్ షాట్ ని వాట్సాప్ చేయాలి. సో మీరు వాట్సాప్ చేసిన తర్వాత మీకు నేను ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వాలి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అయిన తర్వాత నేను సబ్మిట్ చేస్తాను. సో నేను సబ్మిట్ చేస్తే తప్ప మీరు ఈ ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. సో స్క్రీన్ షాట్ తీయాలి, పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీయాలి. ఈ స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ చేయాలి. నేను వాట్సాప్ చేసిన తర్వాత మీకు నేను ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపిస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి నాకు ఇంటిమేట్ చేస్తే నేను మీకు అప్రూవల్ చేస్తాను. ఒకవేళ నైట్ ఎవరైనా పేమెంట్ చేస్తుంటే నైట్ పేమెంట్ చేసిన వాళ్ళది మార్నింగ్ అందరివి అప్రూవ్ అయిపోతాయి. నేను కన్ఫర్మేషన్ చేసుకుని పేమెంట్ స్క్రీన్ షాట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుని ఈ టెలిగ్రామ్ లో ప్రైవేట్ గ్రూప్ లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది. కొంచెం లేట్ అయినా కంగారు పడకండి. ఓకేనా అండి? సో ఐ హోప్ మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇక్కడికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఈ వాట్సాప్ నెంబర్ లో అడగొచ్చు. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ రికార్డింగ్ ఉంటుందా, రికార్డింగ్ అవైలబిలిటీ ఉందా అని. రికార్డింగ్ మాక్సిమం టు మాక్సిమం ఉండదండి. ఎందుకంటే ఫుల్ టైం ట్రేడర్ గా కెరియర్ కొనసాగించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ ట్రేడర్ గా కొనసాగాలి అంటే కంపల్సరీగా నా దగ్గర 1 వీక్ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వవలసిందే. లైవ్ లో క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సార్ తప్పదు అనుకుంటే, ఒక క్లాస్ మిస్ అయ్యాను అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వినేసి 4th క్లాస్ ఒక్కటి మిస్ అయ్యాను సార్ అంటే అటువంటి వాళ్ళకి ఇస్తానండి, నేను రికార్డింగ్ ఇస్తాను. బట్ ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు నాకు రికార్డింగ్ కావాలి అంటే మాత్రం ఉండదండి. సో ప్యాషనేట్ గా చేయండి. ఇదే మీ ఫుల్ టైం కెరియర్ అనుకుని చేయండి. ఇందులోనే నిలబడాలి అనుకుని చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. ఓకేనండి? సో ఐ హోప్ నేను చెప్పింది మొత్తం మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్ లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్.